బ్యాక్ టు న్యూస్. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో నేటి నుంచి ఈ నెల 24 వరకు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు రేపు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. నేటి నుంచి రాష్ట్రంలో వర్షాలు క్రమక్రమంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోస్తా ఆంధ్రతో పాటుగా రాయలసీమలోనూ వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు పిడుగులు పడే ప్రమాదం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోస్తా జిల్లాలో 5 రోజుల పాటు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు రేపు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో 12 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. గుడ్ మార్నింగ్ సునీత. అయితే రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలుపుతోంది. మొత్తానికి దీని ప్రభావంతో అటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. అన్ని చోట్ల వర్షం ఇప్పటికే మొదలైంది. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కురిసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే చల్లటి వాతావరణం అయితే ఇప్పుడు కొనసాగుతుంది. అందరూ కూడా వేడి అలాగే ఎండ నుంచి కూడా ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు ప్రజలకు. మొత్తానికి వాతావరణ శాఖ అధికారులు చెప్పిన అంచనాలు నిజమైనట్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ వాతావరణం ఎలా ఉంటుందో కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముందుగా ఇదొక శుభవార్త అని చెప్పి కూడా వాతావరణ శాఖ నుంచి తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఈ నెల 19న రేపు ఏదైతే ఆవర్తనం ఏర్పడే అవకాశం కనిపిస్తోందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అది ఏర్పడితే విశాఖకు తూర్పున ఏర్పడవచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే అది ఏదైతే ఆవర్తనం ఏర్పడిన తర్వాత వర్షాలు మరింతగా ఎక్కువగా కురిసే ఛాన్స్ ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ ఏం చెప్పిందో అయితే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అలాగే కేరళ, కర్ణాటకలో అతి భారీ వర్షాలు 20వ తేదీ వరకు కూడా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అలాగే యానాంలో 23వ తేదీ వరకు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా ఐఎండీ చెప్పింది. రాయలసీమ, తెలంగాణలో 18వ తేదీ అలాగే 19వ తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా 5 రోజుల పాటు కూడా ఇదే కొనసాగుతూ ఉంటుందని చెప్పి కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. అలాగే ఒక వారం పాటు ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని కూడా ఐఎండీ చెప్పింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెలలో తొలిసారి చేపల వేటకు వెళ్లొద్దని చెప్పి కూడా ఐఎండీ హెచ్చరించింది. మత్స్యకారులు 22వ తేదీ వరకు కూడా సముద్రంలోకి వెళ్లొద్దని ఈ సందర్భంగా ప్రకటన కూడా చేసి చెప్తుంది. మనం చెప్పుకున్న ఆవర్తనం వల్ల ఈ బంగాళాఖాతంలో అలలు ఉధృతంగా లేచి పడుతున్నాయి. కాబట్టి చేపల వేటకు వెళ్లొద్దు, ఈ సమయంలో ప్రమాదకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. అయితే మనం ఏదైతే ఈ తెలంగాణలో రాత్రంతా వాన పడుతోంది. అలాగే తెల్లవారు జామున కొన్ని చోట్ల జల్లులు పడతాయి. తిరిగి సాయంత్రం 3 తర్వాత వర్షం మొదలవుతుంది. అది హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో మొదలై అంతకంతకు పెరుగుతూ సాయంత్రం 5 తర్వాత దాదాపు తెలంగాణ అంతటా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుంది. అలాగే 1-2 చోట్ల భారీగా వర్షాలు పడుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. అది కంటిన్యూగా పడుతూ శనివారం ఉదయం 6 గంటల వరకు కూడా కురుస్తుంది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం, కే సముద్రం, మదిర,
కొంత వరంగల్ ప్రజలకు ఎక్కువ వర్షం పడుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తానికి మనం ఏపీ సంగతి చూస్తే రోజంతా మేఘాల వాతావరణం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 తర్వాత కోస్తాలో వాన మొదలై కంటిన్యూ అవుతూ సాయంత్రం 6 తర్వాత కోస్తా అంతటా వర్షం పడుతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తోంది. అప్పుడే దక్షిణ రాయలసీమలో వాన మొదలవుతుంది. రాత్రి 8 తర్వాత ఏపీలోని చాలా ప్రాంతాల్లో వర్షం మోస్తరుగా పడుతుందని చెప్పి చెప్తున్నారు. 1-2 చోట్ల కొద్దిగా ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్రలో రాత్రి 8 తర్వాత వర్షం పడే అవకాశం కొంతమేర కనిపిస్తోందని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా పడుతుందనే గ్యారంటీ అయితే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాతావరణ శాఖ అయితే చెప్తుంది. అరేబియా సముద్రంలో గాలి వేగం ఇంకా పెరిగింది. గంటకు 62 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 15, తెలంగాణలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 23 కిలోమీటర్లుగా ఉంది. కొన్ని గాలులు దక్షిణం నుంచి బంగాళాఖాతంలోకి వస్తున్నాయి. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షం పడే అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో 29 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 32 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇవాళ ఏపీలో గాలి బాగా వీస్తుంది. అలాగే అందువల్ల ఎండ ఉన్నా రిలాక్స్ గానే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. తేమ చూస్తే తెలంగాణలో పగటి వేళ 68%, రాత్రి వేళ 87% ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఏపీలో పగటి వేళ 58%, రాత్రి వేళ 84% ఉంటుంది. అంటే 2 రాష్ట్రాల్లో మనం అందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తానికి హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కూడా 01S స్థిరంగా ఉందని చెప్పి చెప్తున్నారు. కొంత బలం పెంచుకుంది. దాని సుడి వేగం గంటకు 75 కిలోమీటర్లుగా ఉంది. ఇది కొన్ని మేఘాలను తయారు చేస్తుంది. అవి వచ్చే వారం మన తెలుగు రాష్ట్రాలకు కూడా రావచ్చు అని చెప్తున్నారు. అయితే ఆల్రెడీ హిందూ మహాసముద్రం బంగాళాఖాతంలో చాలా మేఘాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అవి మనకు ఒక వారం సరిపోతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ పూర్తి స్థాయిలో విశ్లేషిస్తుంది. అంటార్కిటికా నుంచి మరో సెట్ మేఘాలు కూడా బయలుదేరాయి. అవి ఒక వారంలో భూమధ్య రేఖను చేరగలవు. మరో వారంలో దక్షిణ భారత్ కి రాగలవు. అంటే ఆగస్టు మొదటి వారంలో మళ్ళీ మనకు మంచిగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. పైగా ఆ మేఘాలు గాలుల వల్ల వాతావరణం మరింత చల్లగా అవుతుంది. అందువల్ల మనకు ఇకపై వర్షాలు పడే అవకాశాలు మెరుగైనట్లే అని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే తద్వారా రైతన్నలకు మేలు జరగచ్చు అని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. మొత్తానికి ఇక వర్షాలు దంచి కొడతాయి ఏపీ తెలంగాణలో అని చెప్పి కూడా మనం చెప్తాం. నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో వర్షాలు స్టార్ట్ అయ్యాయి. రాత్రి కూడా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు కూడా వర్షాలు పడి రేపటి నుంచి మరింతగా పుంజుకుంటాయని చెప్పి కూడా చెప్తున్నారు సునీత. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.